తాజా 30 కేటీఆర్ లోకేష్ మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరు కూడా ముఖ్యమంత్రుల కుమారులు. ఇద్దరు ఐటీ శాఖ మంత్రులుగా ఉన్నారు. తమ తండ్రుల తర్వాత ముఖ్యమంత్రులు కావాలని భావిస్తున్నారు. అయితే కేటీఆర్ కేసీఆర్కు వారసుడిగా సీఎం కావడంపై దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పవచ్చు. ఆయన నేరుగా శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ లోకేష్ పరిస్థితి వేరు. ప్రజల ముందు మాట్లాడడానికి కూడా తడబడుతున్నారు. శాసనసభకు కాకుండా శాసన మండలికి ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో లోకేష్ భావి ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ అనుకోవడం లేదు. నిమ్మకాయల చినరాజప్ప లాంటి చంద్రబాబు భక్తులు మాత్రమే లోకేష్ కాబోయే సీఎం అని అంటున్నారు. ఈ సంగతులు ఇలా ఉంటే కేటీఆర్ లోకేష్ గురించి మాట్లాడారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో లోకేష్ కేటీఆర్ను నాన్ లోకల్ అని విమర్శించారు. కేటీఆర్ సిద్దిపేట నుంచి హైదరాబాద్ వచ్చారని, తాను హైదరాబాద్లోనే పుట్టి పెరిగానని లోకేష్ చెప్పారు. ఇప్పుడు లోకేష్ పక్క రాష్ట్రంలో మంత్రి పదవి చేపట్టడం ద్వారా ఎవరు లోకలో ఎవరు నాన్ లోకలో తెలియదని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. లోకేష్ మంత్రి కావడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా మూతపడిందని ఆయన అన్నారు. కేటీఆర్ జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలోనూ ప్రసంగించారు. జగిత్యాల దెబ్బ ఎలా ఉంటుందో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబుకు తెలిసి వచ్చిందని కేటీఆర్ అన్నారు. జగిత్యాల వల్లే చంద్రబాబు తెలంగాణను వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.